ఫోన్ పట్టుకొనే ఉంటుంది. ఫోన్లు చేయడం తప్పితే దీనికి ఏం రాదు. ఇంకా అట్లా సాటుకు నవ్వుకునే వాళ్ళు, ఎదురుగా మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి మళ్ళీ సాటుకు అట్లా ఎక్కిరిచి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను. మీకు ఆల్రెడీ వీడియో ఏంటనే అర్థమైపోయే ఉంటుంది కదండి, తమ్నేల్ చూసే ఉంటారు. నాకైతే ఈసారి కూడా యూట్యూబ్ నుండి డబ్బులు అయితే వచ్చాయి. అది ఎప్పుడుది అంటే, ఈసారి పేమెంట్ వీడియో, అదే డబ్బుల వీడియో పెట్టడం లేట్ అయింది, బాగా లేట్ అయింది అనమాట. ఇది నవంబర్ నెల వచ్చిన డబ్బులు. నేను పెట్టడం బాగా లేట్ అయింది అనమాట. చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, నాకు ఈ నవంబర్ నెల వరకు ఎంత వచ్చింది అనే వీడియో అన్నమాట ఇది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా చాలామంది నన్ను కామెంట్స్ చేస్తున్నారు, నాకు కామెంట్స్ చేస్తున్నారండి. ఆ కామెంట్ల గురించి కూడా నేను తర్వాత వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడైతే ఇది డబ్బులు వచ్చిన దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అందులో కూడా కొన్ని నేను మీకు యూజ్ అయ్యేవే చెప్తాను ఈ వీడియోని, అందుకే పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా ఆపకండి. తర్వాత పూర్తిగా చూస్తేనే నేను ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది. అందులో ఏదైనా మీకు ఉపయోగపడేది కూడా ఉంటుంది ఖచ్చితంగా అయితే. ఓకేనా అండి? ఇంకా వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఎన్ని రోజులకి నాకు మానిటేషన్ అయింది? ఓకేనా అండి? ఇది క్వశ్చన్ నాకు అదే మెసేజ్ కామెంట్ చేసిరు కదా, దానికి నేను ఇది సమాధానం చెప్తున్నా ఇప్పుడు. కొన్ని విషయాలు చెప్తాను. నాకు ఎన్ని రోజులకి డబ్బులు రావడం స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు నేను స్టార్ట్ చేసి వీడియోలు చేశాను. అయితే నా గురించి చెప్పడంలో కూడా మీకు కొంత ఉపయోగపడతా అనుకుంటున్నా. అందుకనే పూర్తిగా చూడండి వీడియోని అయితే ఎక్కడ ఆపకండి. ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్, దగ్గర 1 ఇయర్ వరకు వీడియోలు చేస్తూనే ఉన్నా అండి. అట్లా వీడియోలు చేస్తూ ఉండగా అందులో అప్పటికి ఒక 9 నెలలు 8 నెలలు అయ్యింది అనుకుంటా, కరెక్ట్గా అయితే నాకు గుర్తుకు లేదు. అప్పటికి నాకు 10 మిలియన్ వ్యూస్ అయ్యి షార్ట్స్ ద్వారా నాకు మానిటేషన్ అయింది. అంతవరకు చేసిన నేను. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అంటే, చాలామంది కామెంట్లలో నన్ను ఏమని అడుగుతున్నారంటే, ఇట్లా స్టార్ట్ చేస్తారో లేదో యూట్యూబ్ ఛానల్ని ఒక 1 వీక్ 2 వారాలు 3 వారాలు కూడా అవ్వదు, వాళ్ళు వెంటనే కామెంట్లు చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, నేను మీ ఛానల్ని చేసుకున్నా మీరు నాకు చేయండి అని అడుగుతున్నారు. ఇంకా డబ్బులు ఎట్లా వస్తాయి, ఎన్ని రోజులకు వస్తాయి అని. అయితే ఒకరు కామెంట్ చేసిరు నాకు, వాళ్ళది 1,00,000 వ్యూస్ కూడా రాలేదండి, తక్కువే. అది నేను ఫోటో తీసి పెట్టాలంటే అవ్వదు, కానీ చెప్తున్నా, ఒక క్లారిటీ కోసం చెప్తున్నా. అయితే కొంచెం వ్యూసే ఉన్నాయి, అదేంటి షార్ట్ వ్యూస్ చూస్తే. దానికే నాకు మానిటేషన్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలి ఏంటి అని నాకు కామెంట్ చేసిందనమాట. అయిపోతుందా, ఎట్లా చేసుకోవాలో చెప్పక్క అని నాకు కామెంట్ చేసిండ్రు. మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ బాగా ఫాలో అవుతూ ఉండండి. తెలుసుకోండి ఫస్ట్ యూట్యూబ్లో ప్రతి ఒక్కటి యూట్యూబే నేర్పిస్తుంది మీకు. తర్వాత ఎవరిదైనా ఒకరిది మంచిగా టెక్ ఛానల్ కూడా ఉంటుంది, టెక్ ఛానల్లో అన్నీ చెప్తారు. ఇంకా అట్లా తెలుసుకోండి. అయితే నా వీడియో నా ఛానల్ అప్పటికి అన్ని రోజులకి నాకు 10 మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత నాకు మానిటేషన్ చేసుకున్నా అంటే, నేను అన్ని రోజులు ఏ విధంగా కష్టపడి అండి చెప్పండి. నేను అప్పటికప్పుడే నాకు వచ్చేస్తాయి ఆ డబ్బులు అని చెప్పి నాకు కూడా ఉండేది మనసులో. అయితే మీకు కూడా అట్లనే ఆతృత ఉంటుంది, కానీ మేమైతే ఎవరికి మెసేజ్ కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని ఎవరిని మేము ఇది రిక్వెస్ట్ చేయలేదు. కొన్ని వీడియోలు చూసి డబ్బులు ఇచ్చి చేపిస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు అని తెలుసుకొని కొంతమందికి మా ఆయన ఒక్కరికి చేసి అడిగిండు. అది మాకు అంత మంచిగా అనిపించలే.
అయితే ఇంకా ఎందుకు అట్లా చేయడం, డబ్బులిచ్చి సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకుంటాం గానీ వాచ్ టైమ్ రావాలి మళ్ళీ అవెల్లా ఎందుకని చెప్పి ఒక్క 2 సార్లు మెసేజ్ చేసిండు. వాళ్ళు రిటర్న్ చెప్పారు అదే మెసేజ్ చేసిర్రు గానీ మాకంత మంచిగా అనిపియలేదండి. అందుకు అప్పటినుంచి ఇంకా మేము ఏం చేసినామంటే కంటిన్యూగా నా వీడియోలు నేను చేసి పెడుతూనే ఉన్నా అండి. ఎవ్వరిని అడగలేదు. ఎవ్వరిని చేయలేదు. కాకపోతే కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి దీంట్లో. అవన్నీ మా ఆయనకు తెలుసనమాట. ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది అనేది మా ఆయనకు తెలుసు. ఇంకా దాని తర్వాత నేను గూడా చేస్తూ చేస్తూ నాకు అర్థమైపోయింది. అట్లా నేను అన్ని రోజులు కష్టపడిన. అప్పుడు నాకు మానిటేషన్ అయింది. ఆ తర్వాత డబ్బుల కోసం పంపిస్తారు మనకి. మనకి ఎవరికైనా సరే మానిటేషన్‌కి అయిపోయింది ఇంకా వ్యూస్ నువ్వు వచ్చేసినాయి మనకంటే అప్పుడు పిన్నొస్తది. దానికి కూడా మెయిల్ పంపిస్తారు. అది చూసుకొని అంటే వీళ్ళు కరెక్ట్ పర్సనేనా? వీళ్ళ ఐడీ మీద వీళ్ళే చేస్తున్నారా? ఫేక్ ఇంకెవరైనా చేస్తున్నారా? వీళ్ళ దాని మీద ఇంకెవరన్నా ఈ ఛానెల్‌ని యూజ్ చేసుకుంటున్నారా? వేరే వాళ్ళ దాని మీద అని చెప్పి క్లారిటీ కోసం మనకి పిన్ అయితే పంపిస్తారు. అప్పుడు అది వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ప్రాసెస్ ఉంటది పని. మన ఆధార్ కార్డుది తర్వాత అది పాన్ కార్డు ఇంకా మన ఊరు మీరెక్కడ ఉంటున్నారు ఏంటి అవన్నీ మనం చేయాలి దాంట్లో వైట్ స్టూడియోలో. అప్పుడు అవన్నీ చేసిన తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత దాంట్లో అన్నీ చేసుకొని మనం కరెక్ట్‌గా పెట్టిన తర్వాత మళ్ళీ అది పోయి అప్పుడు మనకి వీళ్ళు ఓకే. వీళ్ళదే ఛానల్ అని చెప్పి మనకప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ చేస్తే అది మన అకౌంట్‌లో పడడానికి మళ్ళీ మనం అకౌంట్ ఇవ్వాలి. ఇవల్ల ఉంటాయి. అయితే ఫస్ట్ అయితే మనం చేసే పనిని కరెక్ట్‌గా చేయాలి శ్రద్ధ పెట్టి. అంతేగాని తొందరగా ఇట్లా చేసినామా ఛానల్ స్టార్ట్ చేసి ఒక నెలనో, ఒక 15 రోజులో, 20 రోజులో లేదంటే ఒక 2, 3 నెలలయింది కావాలి అంటే కాదు. అట్లా వాళ్ళకి అన్ని వ్యూస్ లేనే లేవు. అసలు వ్యూస్ కాదు కదా! కొత్తగా స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. వాళ్ళకి తెలియనట్టుంది. అప్పటికే నాకు కామెంట్ చేసిండనమాట. అయితే అట్లాంటి వాళ్ళు మస్తు మందున్నారు. నేను చాలా మందిని చూస్తా. చూసి కొంతమంది తెలిసిన వాళ్ళు చేయరనుకోండి గానీ, కొంతమంది చేస్తారనమాట. మీకెట్లా అయింది? ఎప్పుడయింది? మాకేమన్నా చెప్తారా అని. మీరు ఛానల్ స్టార్ట్ చేసి చేస్తూ ఉండండి. అందులో ఏదో ఒక వీడియో వైరల్ అయితది. దాని ద్వారా మీకు వ్యూస్ వస్తది. వాచింగ్ టైమ్ వస్తది. లాంగ్ వీడియోలయితే వాచింగ్ టైమ్ అయితది. దీనికైతేనేమో మిలియన్స్‌లల్ల రావాలి అనమాట. అట్లా అయిన తర్వాత మీకి డబ్బులు రావడం అయితే స్టార్ట్ అయితదండి. ఓకేనా? అంతేగాని అంత తొందరగా రాదు. అయితది కానీ కంటిన్యూ కష్టపడుతూ ఉండాలి దాంట్లో. ఇంకా నేను వీడియోలు చేసేటప్పుడు కొత్తలో నన్ను చాలామంది తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళైతే అడగరు కానీ తెలిసిన వాళ్ళు మన ఊర్లల్లో ఉంటారు కదా పక్కన. ఆమె ఎప్పుడు ఫోన్ పట్టుకొనే ఉంటుంది. ఫోన్లు చేయడం తప్పితే దీనికేం రాదు. ఇంకా అట్లా చాటుకు నవ్వుకునేవాళ్ళు. ఎదురుగా మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి మళ్ళీ చాటుకు అట్లా ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు నన్ను చూసి. నేను వాళ్ళ మాటలేం పట్టించుకోలేదు. నిజంగా చెప్తున్నా. అట్లా అన్నారు. ఇంకా అంతెందుకు బయట వాళ్ళు అట్లా అన్నారంటే ఏమో తెలీదు గదా! మా నాన్ననే అన్నాడు. "ఏంటి చిట్టి ఊకే ఫోన్ పట్టుకొని ఉంటావు. ఆ ఫోన్ పక్కన పెట్టి పని చేయి. నీకేమొస్తుంది దాంట్లో" అనేసి మా నాన్న గూడా అన్నాడు. అయితే మా నాన్న అంటే చదువుకోలేదండి. నిజంగా చెప్తున్నా. నేనే తక్కువ చదివినా ఇంకా మా నాన్న ఏం చదువుతాడు. తెలవక అంటుండే. అయితే నాయన నీకు దీని గురించి అర్థం కావాలంటే నేను చెప్పలేను నీకు అని చెప్పేదాన్ననమాట. తర్వాత ఇంకా అదే బయట వాళ్ళు గూడా అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారనమాట నన్నైతే. ఇంకా ఇప్పుడు ఇంకోలాగా అనుకుంటున్నారనుకోండి. డబ్బులొస్తున్నాయంటే ఇంకా దాని గురించి చెప్పనే వద్దు. ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి అట్లా పక్కన పెట్టేసేయాలి మనము. పక్క వాళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించకూడదు. మనం చేసే పని కరెక్ట్ పనయినప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించకుండా మీరు వీడియోలయితే చేసుకోవచ్చండి. ఇంకా నాకీ ఈసారి పేమెంట్ గూడా కొంచెం ఎక్కువొచ్చింది. ఇంతకు ముందు కంటే ఎక్కువొచ్చింది. నేనైతే చాలా సంతోషిస్తున్నా. ఈ డబ్బులు రావడానికి గూడా మీరే కారణం గదా! చెప్పండి. నా వీడియోలు మీకు నచ్చడం వల్ల, చూడడం వల్ల నచ్చినా చూస్తుంటేనే వస్తది గానీ ఊరికైతే రాదు కదా! ఇంతమంది నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నాకింత సపోర్ట్ ఇచ్చి, మంచిగా ఎంకరేజ్ మీరు పెట్టే కామెంట్లు నిజంగా చెప్తున్నా. నేను ఏ వీడియోలో అంటే లాంగ్ వీడియోలలా ఎక్కువ చేస్తలేను, పెట్టి అడగట్లేదు కానీ లైక్ చేయండి ప్లీజ్ అని. నేనేమి అడగకుండానే నాకు చేసి
ఇంత బాగా సపోర్ట్ చేసి నాకు డబ్బులొస్తున్నాయంటే ఎంతైనా నేను ఒక సైడ్ గర్వపడుతున్నా అండి నిజంగా. అంటే మన కష్టం విలువ మనకే తెలుస్తది. అవతలి వాళ్ళకి తెలవదు. ఇంకా ఎలాంటి వాళ్ళకి మనం హెల్ప్ జేస్తున్నాం, ఎలాంటి వాళ్ళని ఇది చేస్తున్నాం అనేది గూడా కొంత ఉంటదన్నమాట. అయితే మాకు ఎనక ముందు పెద్దగా సపోర్టివ్‌గా ఎవ్వరు లేరు. మీరే ఇంత దాకా తీసుకొచ్చిర్రు నాకు ఈ ఛానల్‌ని. నిజంగా అంటే ఇంకొక విషయం చెప్తాను చూడండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరెప్పుడైనా సరే తెలిసిన వాళ్ళకి చెప్పకండి. మేము యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాము, దాంట్లో వీడియోలు పెడుతున్నాము, ఇట్లా ఇట్లా చేస్తున్నామని ఎవ్వరికీ చెప్పకండి. చెప్పి మీరు ఈ వీడియోలు చేస్తున్నారని చెప్పి అవతల వాళ్ళ ఫోన్‌లలో తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద తప్పు. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినామంటే ఎవరికీ తెలియకుండా ఉండడమే బెస్ట్ అన్నమాట. ఎందుకు చెప్పాలా? ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఒకవేళ బలవంతంగానో లేదంటే ఏదో మన వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా అని సబ్స్క్రైబ్ చేసి ఉంటామా, వాళ్ళు ఆ ఒక్క వీడియో మన ఎదురుగా చూస్తారు. తర్వాత ఇంకొక 2 వీడియోలు చూస్తారనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఏదో వీళ్ళకి డబ్బులొచ్చేస్తున్నాయన్న దాంతోటో లేకపోతే ఎందుకు వీళ్ళని చూడాలా అనే ఇదిగా మొత్తానికైతే ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనకు సబ్స్క్రైబర్ ఒక్కరే వస్తారు గానీ, దాని ద్వారా యూజ్ ఉండదు. ఎందుకంటే ఒక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇష్టంతోని చేసుకోవాలి. ఇష్టంతోనేసుకొని మన వీడియోలను వాళ్ళు చూడాలి. చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే అది మనకి యూజ్ అయితది. కానీ ఆహ్, చేసుకున్నామా, పక్కన పెట్టేసినామా, మనం ఎందుకు చూడాలి వీళ్ళ వీడియోలు అనేటోళ్ళు చాలామంది ఉంటారు. తెలిసిన వాళ్ళ ఫోన్‌లలో అయితే అసలు సబ్స్క్రైబ్ చేయమని అడగనే వద్దు తెలిస్తే. నిజంగా చెప్తున్నా. మన వీడియోస్ అవతల వాళ్ళకి నచ్చి చేసుకోవడమే మనకి లక్ అవుతది గానీ, మనకు తెలిసిన వాళ్ళందరిని గూడా అడిగి చేయించుకోవడం చాలా రాంగు. ఇంకెప్పుడు గూడా అట్లా మీరు అడగకండి కొత్త వాళ్ళైతే. వాళ్ళంతట వాళ్ళు చేసుకోవడం బెస్ట్ అన్నమాట. అట్లా ఇంకా చెప్పేస్తున్నానండి. నా డబ్బులెంతొచ్చినాయని కొంచెం ఎక్కువే వచ్చినాయని అన్నాను గదా! ఇదిగోండి. ఎక్కువే అంటే ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువొచ్చింది. హ్మ్. లేట్ జేయడం ఎందుకు నేను చెప్పేస్తాను. దీంతో చెప్తున్నాను జూడండి. ఒక్క నిమిషం. ఇదిగోండి. దేంతో చెప్పాలని వెతుకుతుంటే ఇది దొరికింది. ఈ పేస్ట్ ఉంది గదా! ఒక్క పేస్ట్ రేటొచ్చి 1630 అయితే హ్మ్. ఇలాంటివి నేను 10 కొనుక్కోవచ్చు. అర్థమైందా? ఈ దానొక్క రేటు 1630 అయితే నేను ఇలాంటివి 10 కొనుక్కోవచ్చనమాట. ఓకేనా అండి? నా డబ్బుల గురించయితే చెప్పేసాను కదా! అంతొచ్చింది. ఇంకా వేరే కామెంట్‌ల గురించయితే నేను నిజంగా చెప్తున్నా కదా అండి ఖచ్చితంగా మీకు వీడియో చేసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మస్తు మంది చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇస్తా. ఓకేనా అండి? నా వీడియోలు పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళకైతే పెద్ద థాంక్స్. ఎవరైనా నా వీడియోని పూర్తిగా చూసి ఉంటే నిజంగా వాళ్ళకి చాలా పెద్ద థాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంతే ఇంకా ఈ వీడియో. ఓకేనా అండి? బాయ్.